మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సువార్త స్వస్థత సభలు, అలాగే సువార్త మహాసభలు, అలాగే సువార్త సభలు, ఈ మహాసభలు అయితే ఎక్కువగా పెడుతూ ఉన్నారు. అయితే ఇది ఎక్కువగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యవహారము. అయితే సువార్త స్వస్థత సభలు అని చెప్పి అక్కడ స్వస్థతలు జరుగుతాయి అని చెప్పేసి పాస్టర్ గారులు అయితే చెప్తున్నారు. అసలు నిజంగా సువార్త స్వస్థత సభల్లో అసలు స్వస్థత అనేది జరుగుతుందా? అంతేకాకుండా మనకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో మనం చూసుకున్నట్లయితే పాస్టర్ గారు టచ్ అని చెప్పినట్లయితే పట్టుకోండి వెనకాల. ఎవరైతే క్రైస్తవ భక్తులు ఉంటారో వాళ్ళైతే కింద పడిపోయి పిచ్చి పట్టినట్టుగా కొట్టుకులాడుతూ ఉంటారు. అసలు నిజంగా టచ్ అని చెప్తే వాళ్ళకు స్వస్థత వస్తుందా? అలాగే దయ్యం పట్టిన వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. దయ్యం పట్టిన వాళ్ళు తమకు ఏదో పిచ్చి పెట్టినట్లుగా వాళ్ళైతే గంతులు వేస్తూ ఉంటారు. నిజంగానే పాస్టర్ గారు దయ్యాలను నయం చేయగలరా? అసలు ఇటువంటి పాస్టర్ గారిని మనం నమ్మవచ్చా? అంతేకాకుండా మనం పెద్ద పెద్ద చర్చిల్లో మనం చూసుకున్నట్లయితే చర్చి బయట నూనె అమ్ముతూ ఉంటారు. అయితే పాస్టర్ గారు ఏమని చెప్తారంటే, మీకు స్వస్థత కావాలంటే ఆ నూనెని కొనుక్కొని మీ శరీరంలో మీకు ఎక్కడైతే స్వస్థత కావాలని అనుకుంటున్నారో అక్కడ ఆ నూనె రాసుకున్నట్లయితే మీకు స్వస్థత కలుగుతుందని చెప్తాడు. అలాగే ఈ క్రైస్తవ భక్తులు కూడా ఏం చేస్తున్నారంటే, తమకు జ్వరం వస్తే మెడ దగ్గర ముఖం మొత్తం ఆ నూనె అయితే రాసుకుంటున్నారు. అలాగే తమకు దగ్గు వచ్చింది అనుకోండి, కొంతమంది గ్లాస్ లో నీళ్లు పోసుకొని కొంచెం ఆ నూనె కూడా గ్లాస్ లో వేసుకొని ఆ నీళ్ళు అయితే తాగుతున్నారు. సో ఆ విధంగా వాళ్ళకు స్వస్థత వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ స్వస్థత వస్తుంది, నూనె కొనుక్కోండి అని చెప్పిన పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, పాస్టర్ గారికి సంబంధించి ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అతను ఏం చేస్తున్నాడంటే ఆ నూనెను రాసుకోకుండా అతను డాక్టర్ ని సంప్రదిస్తున్నాడు. కానీ ఎవరైతే క్రైస్తవ భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ నూనె కొనుక్కొని మీరు రాసుకున్నట్లయితే మీకు స్వస్థత కలుగుతుందని చెప్తున్నాడు. పాస్టర్ గారికి రాని స్వస్థత ఈ క్రైస్తవ భక్తులకు ఎలా వస్తుంది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే సువార్త స్వస్థత సభల్లో జరిగే అద్భుతాలను అలాగే స్వస్థతలను నేను చెప్పాలంటే అవి అబద్ధమని నేనైతే చెప్తాను. అలాగే సువార్త స్వస్థత సభలు అలాగే సువార్త స్వస్థత కూడికలు అనేది నిజాయితీగా ఉంటాయి. అంటే ఆ స్వస్థత మహాసభలు నిజాయితీగానే జరుగుతాయి. కానీ అక్కడ జరిగే స్వస్థతలు అనేది నిజాయితీగా ఉండవు. సువార్త స్వస్థత కూటములు అనేవి ఎవరైతే క్రైస్తవ భక్తులు ఉన్నారో వాళ్ళను మోసం చేయడానికి, అలాగే అమాయకులను మోసం చేయడానికి పాస్టర్లు ఆడే ఒక నాటకం. అయితే ఈ సువార్త స్వస్థతల గురించి ఒక ఇంగ్లీష్ విద్యావేత్త ఏమని చెప్పాడని చూసుకున్నట్లయితే, పేదలకు మాత్రమే దయ్యం పడుతుంది, అలాగే ఉన్న వాళ్ళకు ధనికులకు దయ్యం పట్టదు. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, సువార్త స్వస్థత సభలకు వచ్చి దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువ మంది మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారు. అలాగే ధనికులకు అక్కడ సువార్త స్వస్థత సభలో దయ్యం పట్టదు. అలాగని ధనికులకు సంబంధించి పాస్టర్ గారు దయ్యం పోవాలని చెప్పి ప్రార్థనలు కూడా చేయరు. ఇంకా క్రైస్తవ భక్తులు అనుకునే ఒక దురదృష్టకరమైన మాట ఏంటని అనుకున్నట్లయితే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎంత పెద్ద జబ్బైనా సరే నయమైపోతుందని క్రైస్తవ భక్తులు అయితే నమ్ముతారు. ఇదే పాస్టర్లకు డబ్బు సంపాదించుకోవడానికి ఒక పెద్ద వరం. అయితే ఈ విషయం తెలియక చాలా మంది పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జబ్బు తగ్గుతుందని, అలాగే జబ్బు నయమవుతుందని ఈనాటికి కూడా చాలా మంది అనుకుంటున్నారు. పాస్టర్లు ఎప్పుడైతే డబ్బు యావలో పడిపోతారో అప్పుడు బైబిల్ వాక్యాలు అలాగే బోధనలు అంటే బైబిల్ కు సంబంధించిన వాక్యాలు చెప్పకుండా మేము ప్రార్థన చేస్తే అన్ని జబ్బులు తగ్గుతాయి, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి అని పాస్టర్లు అయితే చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మరికొంతమంది పాస్టర్లు ఈ చర్చి బయట నూనె అయితే దొరుకుతుంది, ఆ నూనె కొనుక్కొని మీరు రాసుకున్నట్లయితే మీకు స్వస్థత కలుగుతుందని ఇటువంటి మాటలు అలాగే ఇటువంటి చీప్ ట్రిక్స్ అయితే పాస్టర్లు అయితే ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. అదేమిటంటే ఇక్కడ లాజిక్ అనేది ఏమీ లేదు, కేవలం మ్యాజిక్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. పాస్టర్లు ఎప్పుడైతే డబ్బులపై వ్యామోహం ఉండదో అప్పుడు వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకు డబ్బుపై వ్యామోహం అనేది పెరుగుతుందో క్రైస్తవుల్లో మనం చెప్పుకునే పాస్టర్లు అలాగే ఈవంజలిస్టులు అలాగే అయ్యగారులు వీళ్ళు పాడైపోయి వీళ్ళు అబద్ధాలను నిజాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే బైబిల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 24:5లో ఏముందని మనం చూసుకున్నట్లయితే, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, నా పేరు చెప్పి దొంగ బోధకులు వస్తారు అని యేసుక్రీస్తు స్వయంగా హెచ్చరించడం జరిగింది. ఆయన చివరి రోజుల్లో తన శిష్యులతో అనేక మంది తప్పుడు బోధకులు వచ్చి మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను దారి తప్పిస్తారు అని చెప్పాడు. అలాగే అదే మత్తయి సువార్త 7:15లో మనం చూసుకున్నట్లయితే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. అలాగే మార్కు సువార్త 13:22 చూసుకున్నట్లయితే, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల
ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగబరచెదరు. పై చెప్పిన వచనాలు మనం చూసుకున్నట్లయితే తప్పుడు బోధకుల గురించి హెచ్చరిస్తాయి. అలాగే విశ్వాసులు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పై వచనాలను బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు మరో విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే పాస్టర్ల గురించి సంబోధిస్తూ మేకతోలు కప్పుకున్న పులులు అని చెప్పడం జరిగింది. దొంగ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు తప్పుడు బోధకుల గురించి హెచ్చరిస్తూ వారు బయట మంచివారిలా కనిపించినా లోపల విపరీతమైన క్రూరత్వం కలిగిన వారుగా దొంగ పాస్టర్ల గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అపోస్తులుడైన పౌలు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే, నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. పై వచనాలను బట్టి తప్పుడు బోధకులు అలాగే నమ్మించి మోసం చేసే వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా గొర్రెల మందలోకి వచ్చి వాళ్ళను మోసం చేస్తాడని అపొస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. ఇక పాస్టర్ల విషయం మనం చూసుకున్నట్లయితే పాస్టర్లు స్వస్థత కూటములలో చేసే అలాగే జరిగేవన్నీ కూడా పాస్టర్లు చేసే చీఫ్ ట్రిక్సే. అయితే ఇదంతా ముందుగా రాసుకున్న ఒక స్క్రిప్ట్, ముందుగా వాళ్ళను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా పాస్టర్ గారు అలాగే అయ్యగారు చెప్పిన మాటే వింటారు. అంతేగాని సువార్త స్వస్థత కూటములలో స్టేజ్ మీద కనిపించే క్రైస్తవ భక్తులు అలాగే జబ్బు వచ్చినట్లు పాస్టర్ గారు ప్రార్థన చేయడం ద్వారా తగ్గిపోయింది, లేదంటే ఈ చర్చికి రావడం వల్ల నాకు జబ్బు నయమైందని చెప్పే వాళ్ళంతా నిజమైన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం పాస్టర్ గారు అలా చేస్తారు. అలాగే వీళ్ళకు ఎటువంటి రోగం కూడా ఉండదు వీళ్ళను నయం చేయడానికి. అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా పేదవాళ్లే అక్కడ కనిపిస్తూ ఉంటారు, ధనవంతులైతే అక్కడ కనిపించరు. దయచేసి ఇటువంటి దొంగ పాస్టర్లను నమ్మవద్దు. నిజంగా చెప్పాలంటే వాళ్లకు ఎటువంటి స్వస్థతను నయం చేసే శక్తి లేదు. వాళ్ళు సాధారణ మనుషులు మాత్రమే, వాళ్ళకు ఎటువంటి శక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చెప్పాలంటే నేను ఇంతకు ముందే ఒక విషయం అయితే చెప్పాను. క్రైస్తవ భక్తులకు జ్వరం గాని జలుబు గాని దగ్గు వస్తే వాళ్ళను నూనె రాసుకోమంటారు. కానీ పాస్టర్ గారికి జ్వరం గాని జలుబు గాని దగ్గు వస్తే వాళ్ళు నూనె రాసుకొని అలాగే ఉండరు కదా. వాళ్ళైతే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేసుకుంటారు. అలాగే యేసుక్రీస్తు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని చెప్పడం జరిగింది. స్వార్థ స్వస్థత సభల్లో స్వస్థతలు జరుగుతున్నాయని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ముందు దేవుని మీద వాళ్ళు ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుని మహిమ నిమిత్తం దేవుడు చేస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో, ఎవరికైతే మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు కంపల్సరిగా వాళ్ళకున్న అనారోగ్య సమస్యలను అలాగే మానసిక సమస్యలను దూరం చేస్తాడు. అంతేగాని పెద్ద పెద్ద పాస్టర్లు ప్రార్థన చేస్తే ఇవి తగ్గుతాయని అలాగే నూనె రాసుకుంటే ఉన్న సమస్యలు పోతాయి అని అనుకోవడం అనేది ఇది మూఢనమ్మకంగా చెప్పవచ్చు. ఎందుకంటే అవి కేవలం వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పెండ్ చేసుకోవడానికి మాత్రమే పాస్టర్లు ఆడే చీప్ ట్రిక్స్. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే అబద్ధపు పాస్టర్లు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు, అలాగే అబద్ధపు సాక్ష్యాలు కూడా చెప్పిస్తున్నారు. అలాగే ప్రతి చోట అబద్ధపు పాస్టర్లు ఉన్నారని నేను చెప్పటం లేదు. కొన్ని చోట్ల నిజాయితీగా పనిచేసే నిజాయితీగా ఉండే పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా దేవునికి డెడికేట్ అయిపోయి ఉంటారు. అలాగే అన్ని చోట్ల కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పించరు. అలాగే అన్ని చోట్ల కూడా అబద్ధపు సాక్ష్యాలు అనేవి ఉండవు. కొన్ని చోట్ల మాత్రమే ఇలాగా జరుగుతూ ఉంటాయి. అంటే పాస్టర్లలో అందరూ దొంగ పాస్టర్లని నేను చెప్పను, అందులో కొంతమంది అయితే ఉన్నారని నేనైతే చెప్పగలను. దేవుడు శక్తిమంతుడు, సర్వాన్ని తన మాటలతో సృష్టించిన వాడు. అలా చేసిన దేవుడు మనుషుల జీవితాలలో గొప్ప అద్భుతమైన అలాగే ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలడు. అది కూడా మనం నమ్మితేనే. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోను బట్టి దొంగ పాస్టర్లు అనే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ మీకు తెలిస్తే కనుక కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.